మారిపోయానంటాడు ఈరోజు, మళ్ళీ రేపొద్దున మరలా అదే పాత బ్రతుకు, అదే జీవితం. నీకు మారు మనసు కాదు వచ్చింది, మాయ మనసు వచ్చింది నీకు. దేవుడు ఏమంటున్నాడంటే నీ మనసు మారాలి మొదట. నీ మనసు మారకుండా లోకంలో నువ్వు ఎన్ని మార్చుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. కొంతమంది డ్రెస్సులు మారుతున్నాయి, మనసు మారడం లేదు. కొంతమంది పిలుపులు మారుతున్నాయి. ఈ 40 రోజులు మమ్మల్ని ఈ పేరుతో పిలవండి, మామూలు పేరుతో పిలవకుండా అంటున్నారు. కొంతమంది పిలుపులు మార్చుకున్నారు, డ్రెస్సులు మారుతున్నాయి, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, రూపం మారుతుంది, అన్నీ మారుతున్నాయి. కానీ లోపల మనసు ఏమవట్లేదు, మారడం లేదు. అదే దౌర్జన్యం, అదే అక్రమం, అదే అపరిశుద్ధత, అదే కోపం, అదే ద్వేషం, అదే కామం, అదే మోహం, అదే మత్సరం, అదే కుళ్ళు హృదయంలో పెట్టేసుకుని నేను మారానని చెప్పుకోవడం వల్ల దేవునికి మహిమ రావడం లేదు. నీ మనసు మారాలి. యేసయ్యకు చోటిచ్చిన ప్రతి హృదయంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఇఫ్ యు గివ్